హలో గాయ్స్, ఏంటిది కామ్గా ఏం లేకుండా ఇట్లా వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా పిల్లలు అడిగారని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది మనం వాటర్లో కడిగిన తర్వాత కట్ చేశాక ఎంత బాగా మనం క్లాత్లో వేసి తుడిసినా కానీ లేకపోతే ఎంత చేసినా కొంచెం వెట్టుగానే ఉంటాయి. ఇలా వెట్టుగా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి టిష్యూ పేపర్లో కూడా వేసి దీన్ని ఒకసారి పైన ఇలా జస్ట్ టచ్ చేస్తే ఉన్న తడి మొత్తం వచ్చేస్తుంది మనకి. సో దీనిలో ఆయిల్ ఇక్కడ వేసాను, బాగా కాగాలండి. ఆయిల్ బాగా వచ్చిన తర్వాత బాగా వేడెక్కింది అని అనుకున్న తర్వాత ఇలా మనం చేయి పెట్టి చూస్తే హీట్ తెలుస్తుంది. సో దానిలో మనం వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించండి, హైలో పెట్టొద్దు. హైలో పెడితే ఏంటంటే మనకి ఈ పీస్ మాడిపోతుంది కానీ లోపల వేగదు. అందుకని చెప్పి సిమ్లో పెట్టి వేయించుకోండి. ముందు లైట్గా కొంచెం ఆయిల్లో సాల్ట్ అయి తలుచుకుంటే కనుక ముందు కొంచెం వేసుకోండి ఆయిల్. లేదంటే చాలామంది ఏం చేస్తారంటే ముందు అవి వేయించిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుని దానిలో ఉప్పు, కారం, చాట్ పౌడర్, ఎలా ఏ ఫ్లేవర్ కావాలంటే టేస్టింగ్ సాల్ట్ అలా చూసుకొని వేసుకుంటారు. నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడను. జస్ట్ సాల్ట్, కారం, మసాలా పౌడర్, వీళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది. మసాలా పౌడర్ అయితే మసాలా పౌడర్, లేదంటే చాట్ మసాలా అయితే చాట్ మసాలా. ఇవి నేను పెద్దగా అయితే ఎక్కువ యూజ్ చేయను. ఇలా అన్నీ బాగా ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఇలా వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి, అప్పుడు వేగడానికి మనకు ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకదానికొకటి అతుకుపోయి కొన్ని ఏగి కొన్ని వేయకుండా బాగు. కొంచెం ఓపిక ఎక్కువ కావాలని చెప్పాలి. దీనికి చాలాసేపు వేగాలి ఇవి, ఎందుకంటే మెత్తబడాలంటే టైం పడుతుంది. కోసేటప్పుడు కూడా మనం తట్టు చాలా సన్నగా కోసుకోవాలి. చాలా పేషెన్స్ అవసరం అని చెప్పాలి. దీనికి చెప్తున్నా కదా, మనం దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి ఎంతసేపు ఇవి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో పొటాటో 65 కూడా చేసి చూపించాను, చూసారు కదా. అలాగే ఉంటుంది ఇంచుమించు ఇది ప్రాసెస్. కాకపోతే అది కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, సాస్లు అవన్నీ చేసుకొని చేస్తాము. కాకపోతే వీటికి అవి ఏమి వాడం, మనం జస్ట్ పౌడర్స్ వాడతాం. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ చాట్ మసాలా, అంటే వీటికి ఎక్కువ మనం వాడేది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తక్కువే, కానీ ఇవి ముక్క ఏగే ప్రాసెస్ మాత్రం టైం చాలా పడుతుంది అన్నమాట.